మరికొన్ని గంటల్లో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి కేంద్ర కేబినెట్ కూర్పుపై పడింది. కేబినెట్ లో ఎవరెవరికి చోటు దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసేవారికి పీఎంఓ నుంచి పిలుపొచ్చింది. ఉదయం 11:30 గంటలకు ప్రధాని నివాసానికి రావాలని పిలుపందింది. మోదీతో పాటు మరో 30 మంది మంత్రులుగా ప్రమాణం చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి అవకాశం ఉంది. అటు ఏపీ నుంచి రామ్ మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పురంధేశ్వరికి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. మరికొన్ని గంటల్లో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి కేంద్ర కేబినెట్ కూర్పుపై పడింది. కేబినెట్ లో ఎవరెవరికి చోటు దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. శిరీష్, శ్వేత, ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో 11:30 గంటలకు కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రులకు విందు అనేది కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్ళందరికీ కూడా బ్రీఫ్ చేసిన తర్వాత సాయంత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎప్పుడు రావాలి, ఎలా ఉండాలి, ఏంటి అనే దాని గురించి కూడా కొంత బ్రీఫింగ్ అనేది కూడా చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం ఒక్కొక్కరిగా కూడా కాల్స్ వెళ్తున్నాయి. మొదట భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన మంత్రులు ఎవరైతే కాబోతున్నారో వాళ్ళకి కాల్స్ వెళ్ళాయి. ప్రస్తుతం బీజేపీలో సీనియర్ నేతలకు కాల్స్ వస్తున్నాయి. ఆ తర్వాత సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వాళ్లకు కాల్స్ అనేటివి కూడా వస్తాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఇప్పటివరకు 2 పోర్ట్ఫోలియోలు అనేటివి కూడా కన్ఫర్మ్ అయ్యాయి. ఒకటి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్. అయితే పురంధేశ్వరికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారా లేదన్న విషయంలో క్లారిటీ అనేది కూడా లేదు. తెలంగాణ నుంచి కనుక చూసినట్లయితే ఇటు కిషన్ రెడ్డిని క్యాబినెట్ మంత్రి, అదేవిధంగా బండి సంజయ్ పేరు అనేది కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. బండి సంజయ్, ఈటెల రాజేందర్, డికే అరుణ, ఈ 4 పేర్లన్నిటి కూడా ప్రచారంలో కూడా ఉన్నాయి. 4లో ఎవరో ఒకరికి, ఇద్దరికి అవకాశాలు అనేవి కూడా ఉంటాయి. అయితే కిషన్ రెడ్డి, బండి సంజయ్కి అవకాశం ఉండొచ్చన్న వార్తలన్నిటి కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇంకా ఇద్దరికి కూడా కాల్స్ అనేటివి కూడా రాలేదు. 4 కూడా ప్రధాని కార్యాలయం నుంచి కాల్స్ వస్తాయి. క్యాబినెట్లోకి తమను తీసుకుంటారన్న ఆశాభావంతో కూడా ఉన్నారు. సో మొత్తం మీద కూడా మరొక అరగంట లోపల దీనికి సంబంధించిన క్లారిటీ అనేది కూడా వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో ఆ ఫోన్ కాల్ కోసమే ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ ప్రస్తుతం మంత్రులుగా కొనసాగబోతున్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఇన్ని రోజులు వ్యవహరించిన నిర్మలా సీతారామన్కు అవకాశం అనేది ఎంతవరకు ఉంటుందనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే కొంత సమాచారం అనేది కూడా అందుతోంది. అర్జున్ రామ్ మేఘ్వాల్కు కాల్ వెళ్ళింది, జితిన్ రామ్ మాంజీకి కాల్ వెళ్ళింది, ప్రఫుల్లకు కాల్ వెళ్ళింది, సీతా మాంజీకి కూడా కాల్ వెళ్ళింది. అదేవిధంగా జితేందర్ సింగ్ కూడా కాల్ వచ్చినట్లుగా కూడా సమాచారం. ప్రతాప్ రావు జాదవ్, శివసేన షిండేకి కూడా కాల్ చేశారు. కమల్ సింగ్ షెహరావత్కి కాల్ వెళ్ళింది. అదేవిధంగా కమల్జిత్ సింగ్కి కూడా ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. కుమారస్వామికి కూడా ప్రస్తుతం కాల్ అనేది కూడా వచ్చింది. మిగిలిన వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, జ్యోతిరాదిత్య సింధియా, అర్జున్ రామ్ మేఘ్వాల్, చిరాగ్ పాశ్వాన్, జితిన్ రామ్ మాంజీ, అనుప్రియ పటేల్, జయంత్ చౌదరి, హెచ్డి కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, వీళ్ళకి మాత్రం ఇప్పటివరకు కాల్స్ వచ్చాయి. ఇప్పుడిప్పుడే కాల్స్ వస్తున్నాయి. మరికొద్ది సేపట్లో మిగిలిన వాళ్ళకి కూడా కాల్స్ వస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా మంత్రిత్వ శాఖలో అవకాశం ఉండొచ్చు అని ఆశాభావంతో కూడా ఉన్నారు. అయితే ఈసారి 30 నుంచి 40 వరకు మాత్రమే మంత్రులుగా తీసుకునే అవకాశం ఉంది. పార్లమెంటు సమావేశాల తర్వాత కానీ సమావేశాలకు ముందు కానీ మరోసారి కేంద్ర కేబినెట్ విస్తరించి అప్పుడు మిగిలిన వాళ్ళకి అవకాశం కల్పిస్తారని చెప్పేసి కూడా సమాచారం. ప్రస్తుతం సమయాభావం కారణంగా ఎక్కువ మందికి అవకాశం కల్పించలేకపోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. 2019లో కనుక చూసినట్లయితే 57 మందికి అవకాశం అనేది కూడా కల్పించారు. అప్పుడు 24 కేబినెట్, 24 సహాయ మంత్రులతో పాటు 9 మంది స్వతంత్ర మంత్రులుగా అవకాశం అనేది కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎంతమందికి అవకాశం ఇస్తారనేది కూడా ప్రధానంగా చూడాల్సిన అంశం. ప్రస్తుతానికైతే అందుతున్న సమాచారం ప్రకారం కేబినెట్ కూర్పులో 30 నుంచి 40 మంది మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ప్రస్తుతానికి అయితే తెలుస్తుంది. సీనియారిటీ పరంగా ప్రస్తుతం ప్రధాని కార్యాలయం నుంచి ప్రధాని కొంతమందికి స్వయంగా ఫోన్ చేస్తున్నారు. ఇటు సహాయ మంత్రులుగా చేసే వాళ్లకు ప్రధాని కూడా స్వయంగానే కాల్ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం. సో మొత్తం మీద కూడా మరొక గంట లోపల స్పష్టత అనేది కూడా వస్తుంది. ఎందుకంటే 11:30 గంటలకు ప్రధాని నివాసానికి వాళ్ళందరూ కూడా చేరుకోవాలి కాబట్టి 11 గంటల లోపలనే పూర్తి స్థాయి క్లారిటీ అనేది కూడా ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. శ్వేత. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.